ఆ పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉంటున్నది చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఇంటికి వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఎలాగైనా ఆడేవిడ మనవి తేడానికి అలాగని వేసి మాట్లాడుకుంటారు పిల్ల నేను లోపల పెట్టుకుని ఇందులో ఇంకా హాస్టల్కి నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసి హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మనీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఈమెని అడిగాడు. బాగుండరా ఆవిడ నేత్రమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానం అయితే సంతకం చేసేటప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే ఆ తాత అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. ఆ తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. చంద్రపక్క పోయి ఆ పిల్లలు అసలు కరే కదా కానీ తొంగమంటే తొంగ అంటుంటే ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పలంగా గొడ్ల ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మళ్ళీ బండి అక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడికి దేపెట్టాడు అంట. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, మాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు పలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడికి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు ఓ అన్నగారు నలుగురుగా వస్తున్నారు కానీ మా కాడికి ఎవరు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి అలాగా బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలంటే అప్పుడు మాట్లాడుకుంటే ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, నేను చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళవి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు నమ్మేసి ఆ పిల్లని దేబేడేసారు అంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి. ఇదండి జరిగిన కథ. ఇలా చేశారు బాబయ్య.